ఎలాంటి సినిమాలు మిస్ అయ్యారు? ఎలాగా ఎలాంటి సక్సెస్‌లు మిస్ అయ్యారో నాకైతే అవగాహన ఉంది. వాటి మీద మీరు మా ఆడియన్స్‌కి చెప్పే ఉద్దేశం ఉంటే చెప్తారా? ఎగ్జాంపుల్ చెప్తే చెప్తానన్న. ఏ సినిమా అంటే దాని దాటన్నా బేసిక్‌లీ నేనుగా వదులుకుని అవి పెద్దగా ఆడిపోయినా నేను ఫీల్ అయింది లేదు. నాకు పెద్ద బాధ ఉండదు. ఇది మన చాయిసే కదా. ఇది చేయడం వల్ల అంటే నాకు నేను వదులుకున్నప్పుడు తప్పకుండా నేను చాలా కాన్ఫిడెంట్గా ఏదో రీజన్కి ఒకటి వదులుతా. అంటే నాకు 90% ఒకవేళ 80% నుంచి 20% రీజన్ నేను వదులుతున్నా కూడా ఐ నో దెర్ ఇస్ సమ్ రీజన్ విచ్ మేడ్ మీ గివ్ అప్ ఆన్ దట్. సో దాని మీద నాకు ఎప్పుడు రిగ్రెట్ ఉండదు. బట్ చేతుల నుంచి లాక్కెళ్ళిపోయినాయి, 2 రోజుల ముందు మార్చేసినాయి, అవే చాలా పవర్లెస్గా ఫీల్ అవుతా కదా. ఆ కోపం ఉంటుంది. అంటే నేనేం చేయలేకపోతున్నానా అని ఒక చిన్న చులకన అనే కోపం ఉంటుంది తప్ప దాని మించి రేపు హిట్ అయినప్పుడు నాకు హ్యాపీ. అంటే నేను కరెక్ట్గానే జడ్జ్ చేశాను. అది రేపు హిట్ అయినా నాకు సాటిస్ఫాక్షన్. ఐ జడ్జ్డ్ ఇట్ రైట్. ఇప్పుడు చాలామంది స్టార్స్ని చూస్తుంటాం. చాలా మందితో, ఎస్పెషల్లీ నువ్వైతే చాలా మందితో కొలాబరేట్ అయ్యి వర్క్ చేసావు. వీళ్ళందరిలో ఇప్పుడు నువ్వు చేసిన వాళ్ళలో అరే నేను కరెక్ట్ డెసిషన్, సూపర్ ఇతనితో చేయటం వల్ల అని చెప్పి అనుకున్న హీరోలు ఎవరున్నారు? హీరోలతో నేను చేసిన తక్కువ అన్న. ఐ థింక్ ఓన్లీ కుదిరిని ఇప్పుడు మనోజ్ బాజ్పాయ్ గారు కానీ, శివరాజ్ కుమార్ గారు కానీ, ధనుష్ అన్న కానీ. ధనుష్ అన్న మోర్ ఐ డిడ్ 2 ప్రాజెక్ట్స్ బ్యాక్ టు బ్యాక్ అండ్ హిస్ డైరెక్షన్. దాని తప్ప మీరు మా ఫ్రెండ్స్ తోటే అప్పుడప్పుడు ఈ సమంతకి మన లాంటి ఏది ఎప్పుడు ఎందుకు చేసినా నాకు ఇష్టం. అంటే నలుగురితో షూట్ చేయడం ఎక్స్పీరియన్స్ కానీ, సెట్లో ఫోటో ఉండడం, 15 ఏళ్ళు ఒక 20 years తర్వాత మీరు వెనక్కి చూస్తే ఈ నలుగురు కలిసి చేసారురా మన ఫోటో ఉంటుంది. సో నాకు నేను పర్సనల్గా అవన్నీ ఎక్కువ వాల్యూ చేస్తా. కొన్నిసార్లు కెరీర్ మూవ్స్గా పీపుల్ సైడ్ టైమ్స్ యూ షుడెంట్ బి డూయింగ్ మల్టీ స్టారర్స్. బట్ ఆల్ ఆఫ్ అస్ ఐ థింక్ ఆల్వేస్ ఎంజాయ్డ్ దట్ ద మోస్ట్. సో నా ఏజ్ గ్రూప్ వాళ్ళని వదిలేస్తే బికాజ్ ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ రాహుల్, ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ రోహిత్ కానీ, ఆది కానీ, సుధీర్ కానీ, వీళ్ళందరూ బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఐ రియలీ లైక్ ఇట్. బట్ నా ఏజ్ గ్రూప్ వాళ్ళని చూస్తే ఎవ్రీబడి ఈస్ రియలీ విజయ్ సేతుపతి అన్న, దే వెరీ యూనిక్ అండి. దే వెరీ గ్రౌండెడ్, దే సింపుల్ పీపుల్. ద వన్ థింగ్ ఐ హవ్ సీన్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సేదు అన్న సరే, శివరాజ్ కుమార్ గారు అన్నా సరే, మనోజ్ గారు అన్నా సరే, లేదా ధనుష్ అన్నా సరే, అటావి ఎక్కడ ఉండదు. కూల్ ఉంటారు, వెరీ గ్రౌండెడ్, దే వెరీ సింపుల్ పీపుల్. ఇప్పుడు రజనీకాంత్ గారే ఇప్పుడు కూలీ షూటింగ్కి నాకు 2 సార్లు లోకేష్ అన్నాడు. ఆయన నేను కలాలన్నా నేను నమ్మలా. 2వ సారి సీరియస్గా అయితే నేను వెళ్ళగానే ఆయన సెపరేట్గా ఒక దగ్గర ఒక కుర్చీ వేసుకుని ఆయన కూర్చుని రాగానే లేచి సుదీప్ కృష్ణ అన్నారు. సార్ అంటే సార్ సందీప్ అంటే సందీప్ కిషన్ అన్నారు. కూర్చోబెట్టి ఆయన డైలాగులు చెప్తున్నారు, ఇలా చేసావు కదా అని ఆయన చూపిస్తున్నారు. చిరంజీవి గారు పక్కన షూటింగ్ చేస్తున్నారంటే పరిగెట్టుకుని వెళ్ళి కూర్చుంటే పక్కన కూర్చోబెట్టి. దట్ ఈస్ ఆల్ ద మ్యాజిక్. దట్ ఈస్ అండి, దిస్ ఈజ్ వాట్ యూ కెన్ లర్న్. సెట్లో యాక్టింగ్ మనం నేర్చుకోవడానికి అది మనం ఎప్పుడు చేసేది కాదు, అది క్యారెక్టరు మనం ప్లే చేసేది. బట్ హౌ టు బీ సింపుల్ అండ్ బేసిక్, దట్ ఈస్ వాట్ ఐ ఎండ్ అప్ లర్నింగ్ ఫ్రమ్